పుస్తకం అనేటువంటిది ఎంత జ్ఞానాన్ని ఇస్తుందో, ఆ జ్ఞానం ఎంత దోహదపడుతుందో వాళ్ళ జీవితంలో అనేటువంటి దానికి నేను కొత్తగా మీ అందరికీ చెప్పాల్సినటువంటి అవసరం ఏమీ లేదనుకుంటాను. ఇవాళ ఇక్కడ బుక్ ఫేర్ జరుగుతున్నటువంటి సందర్భంలో వాస్తవానికి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నుంచి 50 ఏళ్ల ప్రస్థానాన్ని సమీక్షించుకొని తను చేసినటువంటి పోరాటాల్ని, తను ఎట్లా నిలదొక్కుంది, ఈ పోరాటాల్లో అరుణోదయ ఎట్లా ముందుకు సాగింది, ఎంతమంది కార్యకర్తలు పనిచేశారు అనేటువంటి విషయాన్ని ప్రస్తావించుకునేడానికి, విశ్లేషించుకోవడానికి ఒక సావనీర్ను కూడా ముందుకు తీసుకొచ్చినటువంటి సందర్భం ఈరోజు ఉన్నది. ఇక్కడే ఈ వేదిక మీదుగా మీకు సావనీర్ని కూడా అరుణోదయం 50 అనేటువంటి అరుణోదయ సావనీర్ని కూడా మీ అందరికీ మేము పరిచయం చేయదలుచుకున్నాము. ఈ రోజు నుండి అరుణోదయ సావనీర్ ఇక్కడ భూమి బుక్ ట్రస్ట్లో కానీ, గద్దర్ ఫౌండేషన్ స్టాల్లో కానీ, ఈ 2 స్టాల్స్లో మేము వాటిని పెడుతున్నాము. తప్పనిసరిగా చాలామంది ఇక్కడికి వచ్చేటువంటి మిత్రులు కానీ, ఇంకా రానటువంటి వాళ్ళు కానీ, వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు కానీ, రేపు వచ్చిన ఈ బుక్ ఫేర్ చివరి వరకు ఆ పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. తప్పనిసరిగా మీరంతా ఆ పుస్తకాలని తీసుకొని అదొక గ్రంథంలాగా మీ అందరికీ పనిచేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది కనుక తప్పనిసరిగా ఆ పుస్తకాలను తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే నా జీవితంలో మొట్టమొదటిగా నాకు ఇష్టమైనటువంటి పుస్తకం మ్యాక్సిమ్ గోర్కీ అమ్మ పుస్తకం. అది నవలనే కావచ్చు, కానీ ఆ అమ్మ పుస్తకానికి ఉన్నటువంటి ప్రత్యేకతని వేరు. ఎవర్గ్రీన్ బుక్ అది. ఆ బుక్ గురించి మీ అందరికీ చాలామందికి కూడా తెలుసు, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. కానీ అనేక పుస్తకాలు మన జీవితంలో ఒక మలుపును తిప్పేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఎవరి జీవితాల్లో వాళ్లకు ఆ పుస్తకానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతని ఎవరికి వాళ్ళుగా ఎక్కడికక్కడ పంచుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇవాళ నా జీవితంలో మొట్టమొదట నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మేము పాల్గొన్నటువంటి సాంగ్స్ కాంపిటీషన్కి మ్యాక్సిమ్ గోర్కీ అమ్మ నవలను నాకు బహుమతిగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అట్లా అంతేకాదు 7 తరాలు అనేటువంటి పుస్తకము, ఈ 2 పుస్తకాలు మొట్టమొదట నేను ఇష్టంగా చదివినటువంటి పుస్తకాలు. అందుకనే ఆ పుస్తకాల నుంచి సరే తర్వాత ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు పుస్తకాలు చదువుకోవటం అనేటువంటిది మనకు అలవాటే కనుక ఏ పుస్తకమైనా మనం ఇష్టపడే చదువుతుంటాం. కాబట్టి వాస్తవానికి ఎవరు స్నేహితులున్నా లేకపోయినా పుస్తకాన్ని స్నేహితులుగా మలుచుకుంటే మాత్రం వాళ్ళ జీవితంలో ఒక మంచి మలుపు తిరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయంగా తెలియజేస్తూ, మేము అరుణోదయం సావనీర్ని రాగానే మేము ముందు పరిచయం చేస్తాం. తప్పనిసరిగా ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా అరుణోదయం 50 సావనీర్ని తప్పనిసరిగా మీరంతా కొనుక్కొని వెళ్లాల్సిందిగా మిత్రులందరికీ కూడా సవినయంగా నేను కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి యాకూబ్ అన్న గారికి, ఈ వేదికకు మరొక్కసారి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తరఫున ఉద్యమాభినందనలు, విప్లవాభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు